మెడికల్ బోర్డు వీళ్ళని ఎట్లా అన్ఫిట్ చేస్తుంది, మా కార్మికులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మా టీజీపీకేఎస్ ఆధ్వర్యంలో పోయి గట్టిగా నిలదీసినాం. రేపు కూడా ఆయన సంగతి అడుగుతాం. ఈ సింగరేణిని రేవంత్ రెడ్డి మొత్తం బామ్మర్ది పాలు చేస్తుండు. ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డికి సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి ఈ సింగరేణిలో 6,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆయన బామ్మర్దికి ఆయన అనుయాయులకు కట్టబెట్టిండు. మొన్న 9E బ్లాకును అదే విధంగా ఆయన అనుయాయులకు కట్టబెట్టే మేము పోరాడినాం. 9E బ్లాక్ టెండర్ రద్దయింది. మరి అదే సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద పిలిచిన మిగతా టెండర్లు రద్దు చేయమంటే బామ్మర్ది మీద ప్రేమ, బామ్మర్ది కళ్ళల్లో సంతోషం చూడడానికి రేవంత్ రెడ్డి టెండర్లు క్యాన్సిల్ చేస్తలేడు. అంటే మా కార్మికుల చెమట చుక్కలు, మా కార్మికుల రక్త మాంసాలను ఇవాళ రేవంత్ రెడ్డి పీల్చే ప్రయత్నం చేస్తుండు. ఎప్పుడైనా ఓబీ టెండర్లు పిలిస్తే బీఆర్ఎస్ హయాంలో -10, -20% పోతుండే. ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి 12% ఎక్సెస్ కు ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డికి ఆయన అనుయాయులకి ఇలా టెండర్లు కట్టబెడుతున్నారు. ఎవడి సొమ్ము? మా కార్మికుల చెమట చుక్కలు కదా, మా కార్మికుల శ్రమ కదా, మా కార్మికుల కష్టాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి దోచుకుంటుంటే మా కార్మిక కుటుంబాలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపు ఉండదిగా ఇట్లనే చేస్తే ఢిల్లీలో బీజేపీ గల్లీలో రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సింగరేణిని అమ్ముకుంటారు. సింగరేణి ప్రైవేట్ పరం అవుతుంది. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కావాలని ఎన్నో ఏండ్లకెళ్ళి మా సింగరేణి కార్మికులు అడుగుతున్నారు. ఇచ్చిందా బీజేపీ? ఆయన వస్తాడట, ఇప్పుడు ఫడ్నవీస్ వస్తాడట, కాంగ్రెస్ ఆయన, బీజేపీ ఆయన వచ్చి ప్రచారం చేస్తాడట. ఏ ముఖం పెట్టుకొని చేస్తావు? మా బొగ్గుబాయిల్లో పనిచేసే అండర్ గ్రౌండ్ కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసినాకనే ఈ బీజేపీ వాడు ఓటు అడగాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మన పైసలు, మన కార్మికుల పైసలు 100 కోట్ల రూపాయలు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడతాడట. వాడెవడో మెస్సో వాడిని పట్టుకొని వచ్చి ఫుట్బాల్ ఆడాలంటే 100 కోట్లు కావాలట. ఏ పైసలు తీసుకుపోయిండు? సింగరేణి సిఎస్ఆర్ నుంచి డబ్బులు తీసుకుపోయి కార్మికుల పైసలతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షోకులు తీసుకుంటుండు. నేను చెప్పిన రేవంత్ రెడ్డి, నువ్వు మా కార్మికుల పైసలు స్కూల్ కట్టడానికో కాలేజీ కట్టడానికో మా కార్మికులకు మంచినీళ్ళు ఇవ్వడానికో రోడ్లు వేయడానికో వాడాలి. కేసీఆర్ ఉన్నప్పుడు మా సింగరేణి కార్మికులకు మెడికల్ కాలేజీ కట్టినాం మీకోసం. మీ పిల్లలు డాక్టర్లు కావాలని ఆ మెడికల్ కాలేజీలో 5% రిజర్వేషన్ పెట్టి కార్మికుల పిల్లలు కార్మికులు కాదు డాక్టర్లు కావాలని మీ పిల్లల కోసం కాలేజీ పెట్టినాం. మేమేమో కాలేజీలు పెట్టి మీ పిల్లల్ని డాక్టర్లు చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి ఏమో ఆ పైసలతోని ఫుట్బాల్ ఆడుతున్నాడు. నేను చెప్పిన బిడ్డ రేవంత్ రెడ్డి, టైం ఎంతో దూరంలో లేదు. ఇదే సింగరేణి కార్మికులు నీతో ఫుట్బాల్ ఆడతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించడం జరిగింది. అందువల్ల కార్మిక సోదరులారా, ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, ఈ రౌడీ రాజ్యం పోవాలి, ఈ అరాచక రాజ్యం పోవాలి, ప్రశాంతంగా ఉండాలి. మన మంచిర్యాల ఇవాళ ఎవరైనా మాట్లాడుకోవాలంటే భయపడే పరిస్థితి, ఇవాళ ప్రశ్నించే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు కూడా మంచిర్యాల చాలా అతిగా వ్యవహరిస్తున్నారు. అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి మా పిల్లల మీద దాడులు చేస్తున్నారు. బిడ్డ పోలీసులారా జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి పర్మనెంటా? మేము ఎప్పుడు ఇట్లా చేయలే, మర్యాదగా ఉన్నాం. కానీ ఈ తాప అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి మా పిల్లల్ని, మా కార్యకర్తల్ని, మా మంచిర్యాల ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఎవరిని విడిచిపెట్టాం? రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడిన పైసలు కూడా కక్కిస్తాం. సింగరేణిలో వాళ్ళు కాంట్రాక్ట్ల రూపంలో చేసిన అవినీతిని కక్కిస్తాం. కార్మికుల సొమ్ము కార్మికులకు దక్కే విధంగా చేస్తాం. అరే బోనస్ల మోసం చేయలేదా? 6,000 కోట్ల ప్రాఫిట్ అంటాడు, 2,000 కోట్లే వంచుతా అంటాడు. బోనస్ లో మోసం. ఎన్ని స్కామ్లు అవుతున్నాయి అనుకున్నారు? ఓబీ టెండర్ల స్కామ్, సోలార్ పవర్ స్కామ్, డీజిల్ స్కామ్, అవేంటి తూటాలంటాం చూడు, ఎక్స్ప్లోజివ్స్, దాని రేటు 30% పెంచింది.
ఒక డైరెక్టర్ ఇది అన్యాయం, ఇది కార్మికుల సొమ్ము, ఇంత ధర పెంచద్దు అంటే ఒక డైరెక్టర్ ను డిమోషన్ ఇచ్చి జనరల్ మేనేజర్ చేసిండు. ఇంత దుర్మార్గం చేయొచ్చునా? ఇంత అన్యాయం చేయొచ్చునా? ఇన్ని అవకతవకలు, ఇన్ని స్కామ్లు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మీరు కూడా ఆలోచించండి. అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు, ఇద్దరికి బుద్ధి చెప్పాలి. ఈ ఇద్దరు రేపు రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నా, మన తెలంగాణ అభివృద్ధి పథంలో ప్రయాణించాలన్నా మనం కారు గుర్తు కోటేసి గెలిపించుకుందాం. దయచేసి ఎవరు భయపడకండి, ఎవరు ఆందోళన చెందకండి. మీరు మనస్సాక్షిగా మనకు పనిచేసిన, మన మంచిర్యాల జిల్లా చేసిన మన కేసీఆర్ కోటేద్దాం. ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, జిల్లాలు రద్దు చేస్తారట. మంచిర్యాల జిల్లా పోవాలనా?